నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై విజిలెన్స్ ఓఎస్డీ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక భవానీ రైస్ మిల్లో తనిఖీలు చేపట్టగా సుమారు 500 బస్తాలలో పీడీఎస్ బియ్యం, సుమారు 250 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్య సుమారు 500 బస్తాలలో సుమారు 250 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాటిని రామాయంపేట మండల కేంద్రంలోని బియ్యం బస్తాలను లారీలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి విచారణ అనంతరం సివిల్ సప్లై గోదాంకు తరలించనున్నట్టు ఓఎస్డీ ద్రోణాచార్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాంబశివరావు, డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ అలీ పాల్గొన్నారు. వేరే విషయం. హలో, నువ్వు కూడా వస్తే ఫోన్ చేసి చెప్పండి. రేపు సార్ ఓకేనా? ఓకే. రామాపేట మండలంలో గల కాటపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పీడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి, డీసీఓ గారికి చెప్పి అక్కడిని తీసుకొని వచ్చి చేసాం. పంచామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికినాయి. ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్? 544. ఇక చేయలేదు, వెయిట్ చేయలేదు. సుమారు ఎంత ఉండొచ్చు సార్? 500 క్వింటాలు ఉంటాయా? ఉండదు. 544 బ్యాగ్ ఉంటుంది. 250, 520, 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంతే. కాంటాక్ట్ ఇప్పుడు కేసు చేసిరా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎస్ఎల్ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు సార్? ద్రోణాచార్యులు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్, హైదరాబాద్. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్.